ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక టీచర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీళ్ళంతా ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి పర్ఫెక్ట్గా ఉన్నారా? ఎవరైనా అలా చెప్పగలుగుతారా? కాదు కదా. అందరూ ఫ్రెష్గా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళే. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ తీసుకుని వాళ్ళు చేసే కెరియర్కి ఏదైతే అవసరమవుతుందో అది అంతవరకు చదువుకుని, సో ఒక లాయర్ ఉన్నారనుకోండి, ఫస్ట్ ఒక జూనియర్ లాయర్గా జాయిన్ అవుతారు, ఎవరో ఒకళ్ళ దగ్గర ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఓన్గా స్టార్ట్ చేస్తారు. సో ద సేమ్ వే డాక్టర్స్, టీచర్స్ కూడా టీచర్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు గో త్రూ సమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఒక బిఎడ్ చేయాలి, ఎంఎడ్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, దెన్ యూ విల్ బి క్వాలిఫైడ్ యాజ్ అ టీచర్. సేమ్ అలానే అదర్ దాన్ దీస్ ప్రొఫెషనల్ కెరియర్స్ కొన్ని ఉంటాయి మనకి. అవి కాకుండా మిగతా కెరియర్స్కి మీరు చూస్ చేసుకున్నప్పుడు కూడా అలానే ఉంటాయి. మేబీ అన్నిటికీ మీకు బయట ఎడ్యుకేషన్ దొరకపోవచ్చు, ఇన్స్టిట్యూషన్స్ ఉండకపోవచ్చు. మీ లైఫ్లో మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు ఒకటి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఏదైనా ఒక ప్రొఫెషన్, సపోజ్ ఫుడ్ బిజినెస్ అనుకోండి, మీరు ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. పర్టికులర్గా దానికి మీరు బయటకు వెళ్ళి ఏమి చేసి ఉండకపోవచ్చు, బట్ యు ఆర్ అ వెరీ గుడ్ కుక్ అనుకోండి ఇంట్లో. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఒక కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. దానికి ఏం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు కదా. జస్ట్ మినిమం ఏదో ఒక ఫుడ్ సర్టిఫికేట్ ఏదో తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ నుంచి, సేఫ్టీ సర్టిఫికేట్, దట్స్ ఇనఫ్. సో అక్కడ మీరు చూస్ చేసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఒక కోచ్ ఉన్నారనుకోండి. సో ఆల్ ద కోచెస్ మే నాట్ బి క్వాలిఫైడ్, బట్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ కదా. ఇప్పుడు మనకి కొన్ని వందల మంది, వేల మంది డాక్టర్లు ఉంటారు. బట్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకని మీరు పర్టికులర్గా ఒక డాక్టర్ని చూస్ చేసుకొని ఒక 10 మందిని ఎంక్వైరీ చేసుకొని ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? జస్ట్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంతే కదా. ఫీడ్బ్యాక్, ఎక్స్పీరియన్స్. సేమ్ అలానే కోచ్ ఇస్ నథింగ్ లెస్ దాన్ అ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. సో ఇక్కడ ఏంటంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, నేర్చుకున్న అనుభవాల నుంచి సజెషన్స్ ఇస్తారు కోచెస్ అనేవాళ్ళు. సో పేరెంటింగ్ కోచ్, టీనేజ్ కోచ్, అండ్ అకాడమిక్ కోచ్. సో ఇలా కోచెస్లో కొన్ని వందల సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో సేమ్ అలానే మీరు మీ లైఫ్లో మీకున్న ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరేం నేర్చుకున్నారు? జస్ట్ కామెంట్ యువర్ ఎక్స్పీరియన్స్. లైక్ అ వెరీ గుడ్ పేరెంట్, లేదా అ వెరీ గుడ్ కుక్, ఐఎమ్ ఎ కుక్, ఐఎమ్ ఎ వెరీ గుడ్ కుక్, ఐఎమ్ ఎ వెరీ గుడ్ పేరెంట్, ఆర్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ డెకరేటర్. కొంతమంది ఇల్లు చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంటారు. సో దెన్ యూ కెన్ సే ఐఎమ్ ఎ వెరీ గుడ్ ఇంటీరియర్ డిజైనర్. సో మిమ్మల్ని మీరు ఏ కేటగిరీలో పెట్టుకుంటారు? జస్ట్ కామెంట్ ఇన్ ద బాక్స్. సో ఐఎమ్ ఎ గుడ్ పేరెంట్, ఐఎమ్ ఎ గుడ్ మదర్. ఇలా మీకు ఏది అనిపిస్తే అది చిన్న కింద కామెంట్స్లో టైప్ చేయండి. సో మిమ్మల్ని మీరు ఎలా పర్సనిఫై చేసుకుంటారు? యాజ్ ఎ ప్రొఫెషనల్గా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే, సో జస్ట్ ఇమాజిన్ ఐఎమ్ ఏ గుడ్ టీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమ్ పేరెంట్స్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ టీచింగ్ దేర్ కిడ్స్. బయటకు వెళ్ళి ప్రొఫెషనల్గా స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళకపోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలా బాగా హెల్ప్ చేస్తారు, చాలా బాగా ప్లాన్ చేస్తారు. పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలనే దగ్గర నుంచి వాళ్ళని ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ కెరియర్లోకి వాళ్ళని డైవర్ట్ చేయాలనే వరకు చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు కొంతమంది పేరెంట్స్. సో పిల్లలు 9th, 10th, ఇంటర్కి వచ్చేసరికి పేరెంట్స్ అవగాహన మీదే వాళ్ళ కెరియర్ కూడా చాలాసార్లు డిపెండ్ అవుతుంటుంది. కొన్నిసార్లు పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకున్న పాత్రలోకి పంపిస్తుంటాం, లేదంటే అది వాళ్ళు అవ్వలేదు అంటే పేరెంట్సే వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎవ్రీ పేరెంట్ ఈజ్ అ కోచ్, అంతే కదా. ఇట్స్ మదర్ ఆర్ అ ఫాదర్, మదర్ అయినా అంతే, ఫాదర్ అయినా ఎవరైనా కూడా ఎవ్రీ పేరెంట్ ఈజ్ అ కోచ్. మన ఇంట్లో మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళ డే 1 నుంచి వాళ్ళు పెరగడం, వాళ్ళన్నీ నేర్చుకోవడం, వాళ్ళ అలవాట్లు,
వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకి ఏదైతే ఇష్టమో, ఎందులో అయితే వాళ్ళు ఎక్సెల్ అవుతారు, ఇవన్నీ మనం చూసి వాళ్ళ కెరియర్కి వచ్చేసరికి మనం వాళ్ళని గైడ్ చేయగలుగుతాం. ఈ లైన్లో వెళ్తే నీ చదువు బాగుంటుంది, నీ కెరియర్ బాగుంటుంది, ఇది చదువుకోని మనం చెప్పగలుగుతాం. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి అందులో స్కిల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది పిల్లల కన్నా కూడా పేరెంట్కి బాగా తెలుస్తుంది. అక్కడ కూడా చాలా బాగా గైడెన్స్ ఇస్తారు పేరెంట్స్. ఒక్కొక్కసారి నువ్వు అది చేయలేవురా నాన్న, అది కాదు, నువ్వు ఇది ఈ లైన్లోకి వెళ్ళు అని చెప్తా ఉంటారు. సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబుకో పాపకో ఇంజనీరింగ్ సైడ్ ఇష్టం ఉంది, ఏదో ఒక టఫ్ సబ్జెక్ట్ తీసుకున్నాడు, మీకు తెలుసు ఆ సబ్జెక్ట్లో మీ బాబు అంత బాగా పర్ఫామ్ చేయలేదు అని. ఏ సబ్జెక్ట్ అయితే తను బాగా డీల్ చేయగలుగుతాడు అనేది మీకు ఒక ఐడియా ఉంది, దెన్ యూ క్యాన్ సజెస్ట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ కోచింగ్, లైఫ్ కోచింగ్. సేమ్ అలానే గేమ్స్ ఉన్నాయి, మీ పిల్లలకి అన్ని గేమ్స్ ఆడేయాలనుకుంటారు, రోజు వెళ్ళిపోవాలి, రోజు గ్రౌండ్కి వెళ్ళిపోయి రోజు అన్ని గేమ్స్ ఆడేయాలనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మీ పిల్లలు ఏ గేమ్లో ఎక్స్ట్రాడినరీగా ఆడగలుగుతున్నారు అనేది యాజ్ ఎ పేరెంట్ యూ కెన్ అబ్జర్వ్. మీరు అబ్జర్వ్ చేసి పిల్లల్ని ఆ గేమ్లో మీరు ముందుకి వాళ్ళని పుష్ చేయొచ్చు. సమ్టైమ్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ దర్ కెరియర్. చాలామంది గేమ్స్లో కూడా కెరియర్ తీసుకుంటారు కదా, జస్ట్ లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. చాలామంది సింగర్స్గా సెటిల్ అవుతారు, కొంతమంది ప్లేయర్స్గా సెటిల్ అవుతారు, కొంతమంది కోచెస్గానే సెటిల్ అవుతారు. వాళ్ళకి ఆ ఫీల్డ్లో వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి స్కిల్ బాగుంటుంది కాబట్టి అదే ఫీల్డ్లో వాళ్ళు సెటిల్ అవుతుంటారు. కొంతమంది టీచర్స్గా సెటిల్ అవుతారు, ప్రొఫెసర్స్గా, సైంటిస్ట్లుగా వెళ్తారు కొంతమంది పిల్లలు. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఇంట్లో పేరెంట్స్కే ఫస్ట్ తెలుస్తాయి. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ యు ఆర్ ఎ కోచ్. ఎవ్రీ మదర్ ఈజ్ ఎ కోచ్, ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ కోచ్, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ కోచ్. ఆఫ్టర్ అటెండింగ్ సమ్ ఏజ్, సమ్ ప్రాపర్ ఏజ్ తర్వాత ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ కోచ్. ప్రతి వాళ్ళకి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది లైఫ్లో. వాళ్ళు ఎదుటి వాళ్ళని కొంతవరకు గైడ్ చేయగలుగుతారు. అందుకనే ఎప్పుడు కూడా ఎవరిని కూడా తేలిక తీసి పడేయకూడదు. వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళే సెటిల్ అవ్వలేదు, వాళ్ళు మనకు చెప్తారా అని అంటారు కొంతమంది. అది చాలా రాంగ్. అది ఎందుకు అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ సో మెనీ టాప్ మోస్ట్ పీపుల్, వాళ్ళందరూ కూడా పర్ఫెక్షన్ ఉండి ఆ పొజిషన్కి వెళ్ళలేదు. లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఒక డే బై డే నేర్చుకుని టాప్ పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళందరూ. సో ఇలా ఏంటి అంటే ఎప్పుడు కూడా మనిషి మీద నమ్మకం ఉండడం ముఖ్యం. అక్కడ మీరు చూడవలసింది ఆ మనిషిని చూసి, మనిషి ఎక్స్పీరియన్స్ని గమనించి వాళ్ళు ఎంతవరకు జెన్యూన్ అనేది ఆలోచించుకుని అడ్వైస్ తీసుకోవాలి. సో మనకి కొన్ని వందల మంది ప్రొఫెషనల్స్ ఉంటారు మన చుట్టూరు, అయినా సరే మనం ఎందుకని కొంతమందినే సెలెక్ట్ చేసుకుంటాం కదా, పర్టికులర్గా 1 or 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని బెస్ట్ ఆఫ్ 1 మనం ఫైనలైజ్ చేసుకుంటాం. సేమ్ అలానే కోచెస్ కూడా ఉంటారు. కోచెస్లో కూడా యూ జస్ట్ గో త్రూ యువర్ చాయిస్. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, హూ ఇస్ ద బెస్ట్ కోచ్ ఫర్ యువర్ లైఫ్? ఇఫ్ యూ వాంట్ టు నో, just type in chat box coach, COACH. So please like, share, comment and subscribe Virtual Vedika, and enroll for the webinar on Sunday from 2 to 3 p.m. Thank you.